మొన్నటి దినం ఒక వ్యక్తి వచ్చినాడు, నన్ను గుర్తుపట్టలే. నేను ఆయనను గుర్తుపట్టినా. బ్రదర్ బాగున్నారా అని అడిగిన. నేనెట్లా తెలుసు సార్ నీకు అంటే, తెలుసు 25 సంవత్సరాల క్రితం నిన్ను నేను కలిసిన. అట్లనా సార్ నన్ను కలిసిండ్రా? ఏ సందర్భంగా కలిసిండ్రంటే, నాకు ఒక జీప్ ఉండేది. ఆ జీప్ ఎప్పుడు పంచర్ అవుతుండేది. పంచర్ కాగానే బిజినెస్ ఆగిపోయేది. ఒక కొత్త వీల్స్ కొనటానికి డబ్బులు ఉండేటి కాదు. ఆయన దగ్గర ఒక మంచి సుమో ఉండేది. ఆయన టైర్లు తీసి పాత టైర్లు అట్లా పడేస్తూ ఉండేడు గోదాంలో. నేను టైర్ లేక ఆ వెహికల్ని అట్లా పెట్టి ఉంచేటోడిని, డబ్బులు లేక. చివరికి ప్రొద్దున్న 7 గంటలకు వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చున్నటోడిని ఆయన కోసం. ఎవరో బాబు వచ్చిండు, పాత టైర్లు ఉంటే అమ్ముతే కొనుక్కుంటానికి వచ్చిండు, 2 టైర్లు కావాలట. అంటే కూర్చోమనయా ఆయనని, కూర్చోమను ఆయనని, ఎందుకు తొందర కూర్చోమను అని అంటా ఉంటే నాకు వినబడేటి. ఆ చెట్టు కింద కూర్చోని ఉండేటండి. 7 గంటలకు పోతే 10 గంటలకు వచ్చేటోడు ఆయన. ఏంది బాబు ఏంటిది అంటే, ఏమన్నా పాత టైర్లు ఉంటే ఇస్తే నేను కొనుక్కుంటా అంటే, టైర్లు కొనుక్కొని నువ్వు ఎందుకయ్యా నువ్వు జీపు కొన్నది అని భయంకరంగా చెడామేడా తిట్టి, అక్కడ గోదాములు ఉంటే తీసుకొని పో అని డబ్బులు తీసుకునేటాడు. ఆ వీల్స్ తెచ్చి నా జీప్కి ఫిక్స్ చేసి మరలా పంపేవాడిని. ఆ వ్యక్తి మొన్న తన కుటుంబంతో పాటు శనివారం వచ్చాడు. మా భార్యకి బాగలేదండి, ప్రార్థన చేయరా అని వచ్చినాడు. అప్పుడు ఆయన చూసి నా టైర్లు గుర్తుకొస్తున్నాయి, నా చెట్టు కింద కూర్చున్నది గుర్తుకొస్తుంది. అప్పుడు నేనన్నా, గత 27 సంవత్సరాల క్రితం ఒక చెట్టు కింద ఒక యవనస్తుడు కూర్చున్నాడు చూడు, ఆ యవనస్తుడిని నేనే. వా గట్టిగా, టైర్ల కోసం వచ్చింది నువ్వేనా? అవునే. 2 టైర్లు నీకు ఇచ్చిన, తిట్టుకుంటూ ఇచ్చిన నువ్వేనా? అవును నేనే. అప్పుడు ఒక మాట అన్నాడు ఆయన, యేసుక్రీస్తు ప్రభు దేవుడని నేను ఎలా నమ్ముతానో నమ్మనో గాని సార్, నిన్ను చూడగానే యేసుక్రీస్తు ఉన్నాడని నమ్ముతాను. యేసుక్రీస్తు దేవుడు సార్ నోడం, ఎందుకంటే నేను చూస్తే అర్థమైపోతుంది. అందుకని అవన్నీ జ్ఞాపకం చేసుకొని ఏడ్చుకుంటూ కూర్చుంటా అంతే రాత్రింబగళ్ళు. ఈరోజు సహోదరుడా, దేవుడు నన్ను దర్శించినప్పుడు, ప్రవీణ్ ఐ నీడ్ యూ ప్రవీణ్, నువ్వు నాకు కావాలా బిడ్డ అంటే, ప్లీజ్ లార్డ్ నన్ను వదిలేయి, నన్ను డిస్టర్బ్ చేయకు, ఐఎమ్ బిజీ అన్నా. జీవితం అంతా పాడు చేసుకున్నా.